శ్రీ శివాయ గురువే నమః. మన బాలయోగేశ్వర భగవాన్ గారు నాందేడ్ జిల్లా కీన్వట్ తాలూకా నందిగావ్ అనే గ్రామంలో సావిత్రాబాయి రామారావు మహారాజ్ అనే దంపతులకు జన్మించారు. ఈ బాలుడు జన్మించినప్పుడు నుదుటన శివుడికి మూడవ నేత్రం ఉన్నట్టులా ఒక ఎర్రని బొట్టుతో జన్మించారు. ఈ ఎర్రని బొట్టు చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయినారు ఆ బాలుడిని చూసి. ఆ తర్వాత ఆ బాలుడికి జాతకం ప్రకారం నక్షత్రం ప్రకారం బారసాలకి ఠాకూర్ అని నామకరణం చేసుకున్న తర్వాత ఆ నుదిటి మీద బొట్టు రోజు రోజుకి పెరగటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఈ బాలుని గురించి తెలుసుకుందాము జాతకం అని చెప్పి ఓ తెలిసిన మహానుభావుడు ఆ ఊరిలో ఉంటారు. ఆ మహానుభావుడు ఎలాంటి వారంటే ఆయన కాశీకి 10 సార్లు కాలినడకతో కాలినడకన 10 సార్లు కాశీకి నడిచి వెళ్ళి వచ్చినటువంటి మహా గొప్ప పండితుడు ఆయన దగ్గరికి వెళ్ళి పిల్లవాడి జాతకం సంగతి అడుగుతారు. అడిగితే ఆయన ఈ పిల్లవాడిని చూసి మీరు చాలా అదృష్టవంతులు, మీకు నిజంగా ఈశ్వరుడే పుట్టాడు, ఈతనికి ఈశ్వర నామకరణం చేయండి, ఈతను పెద్ద చాలా గొప్ప మహిమాన్వితుడవుతాడు. ఆ జ్యోతిష్కులు ఆయన అంటారు, మీ బాలుడు చాలా మహిమాన్వితుడవుతాడు, పెద్ద అయిన తర్వాత ఈతను 3 చోట్ల జెండాలు పాతాడు అని చెప్తారనమాట. చెప్పేటప్పటికి అంటే దాని అర్థం ఏమిటి, ఆయన 3 పీఠాలు మన దేశంలో మన భారతదేశంలో మనకి పీఠాలు పెట్టి మనందరినీ జ్ఞానవంతులుగా చేయటానికి ఈశ్వరుడే అవతారమై వచ్చి వెలిసినారని మనం అర్థం చేసుకోవాలి. మహానుభావులు జన్మించారు మనల్ని తరింపజేయటానికి. హర హర మహాదేవ. విజయాభ్రమరాంబ తాడేపల్లి.